ఈ చల్లచల్లని వాతావరణంలో మీకు కూడా కమ్మకమ్మగా వేడిగా వండుకుని తినాలనుందా? అయితే ఈ రెసిపీ చూసేయండి. చేపల పులుసు అనుకునేరు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది చామాకుల పులుసు. దీని రెసిపీ అయితే 3 నిమిషాల్లో చేసేస్తా. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాంతోపాటు బెల్ సింబల్ని టచ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఎంటర్టైన్మెంట్ని షేర్ చేయండి. చామదుంపల వంటకాలు ఎన్నో తెలుసుంటాయి, కానీ చామాకు వంటకం అయితే మీరు చూసారా? ఈరోజు మా అమ్మ చేస్తున్నారు, మీ అందరికీ చూపించేస్తున్నాం. ముందైతే చామాకు మంచిగా కడుక్కోండి. ఓ గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం, మంచినీళ్ళు కలిపి తర్వాత ఆ పేస్ట్ని ఇందాక కడిగి పెట్టుకున్న ఆకు మీద కంప్లీట్గా నీట్గా అప్లై చేసుకోండి. ఒక మంచి లేయర్ లాగా అయితే రావాలి. మీరు ఎంత కరెక్ట్గా అప్లై చేస్తే రోల్స్ అంత బాగా వస్తాయి. ఫుల్గా అప్లై చేసుకున్నాక ఒక దారం అయితే తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని కరెక్ట్గా మంచి పొజిషన్లో రోల్ లాగా అలా మెల్లగా చేయండి. చేసిన దాన్ని మనం తీసుకున్న థ్రెడ్తో చక్కగా బాగా గట్టిగా వద్దు, అది ఊడుకోకుండా ఉండేలాగా అయితే టై చేసుకోండి. మనం దారం మళ్ళీ తీసేలాగా టై చేసుకోండి. తర్వాత ప్యాన్లో వాటర్ మరుగుతున్న టైంలో ఈ రోల్స్ని అయితే వేసుకోండి. బాగా మరగాలి. ఆ తర్వాత మెల్లగా ఉడకనిస్తూ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతూ ఉండండి మధ్యలో. అవి మీరు ఎప్పుడైతే టచ్ చేస్తే బాగా గట్టిగా అనిపిస్తాయో అప్పుడు ఉడికినట్టు. ఈలోపు వెజిటేబుల్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిబొందు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఉడికించిన రోల్స్ని కరెక్ట్గా రోల్స్ పీసెస్ లాగా ఈ విధంగా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ మేము పోసుకున్నాం. ఆ తర్వాత ప్యాన్ వేడెక్కాక ఇలా రోల్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిన క్వాంటిటీస్ మీరు తీసుకోండి. దీనికైతే ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. అండ్ మీరు చక్కగా రోల్స్ని మంచిగా అన్ని వైపులు ఏగేలాగా తిప్పుతూ వేపుకుంటూ ఉండండి. వేపిన తర్వాత అవి అందులోంచి తీసేయండి. తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక మనం ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతలోపల వీటిల్లో ఒక ముక్క అయితే నేను కొట్టేస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా. పసుపు అది కూడా వేసుకుని మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇందాక పక్కన ఉంచుకున్న ఉల్లిబొందు కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. ఆ తర్వాత మేమైతే రాక్ సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుందని. తర్వాత కారం కూడా వేసుకోండి. మీ క్వాంటిటీస్ మీకు తెలుసుద్ది కదా. ఇందాక మనం ఉడకపెట్టుకున్నప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ వచ్చేసరికి మేము చింతపండు పులుసులో పోసుకున్నాం, ఎందుకంటే పులుసు బాగా వచ్చుద్ది అప్పుడని. ఆ తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అది మీ క్వాంటిటీ. మీరు ఎంతైతే పులుసు కోసం నీళ్ళు యాడ్ చేసుకుంటారో అంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పీసెస్ కూడా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. మా మమ్మీ అయితే టేస్ట్ చూడమని నాకు 2 చుక్కలు వేశారు. చాలా బాగుంది. తర్వాత కొంచెం కరివేపాకు గార్నిష్ చేసుకున్నాం. ఆ తర్వాత మేమైతే బెల్లం కూడా వేస్తామండి, ఎందుకంటే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సో బెల్లం కూడా వేసాక కొంచెం సేపు ఉంచాక కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుంటే ఆహా, చూసారా స్మెల్ ఎంత బాగుందో. అన్నం అయితే పెట్టేసుకున్నా, కూర అయితే వేసేసుకున్నా, కలిపేసుకుని తినేసి ఈ చల్లటి టైంలో ఈ కూర ఆస్వాదిస్తుండే భలే ఉంటుంది తెలుసా. నాకైతే ఎంత ఇష్టమో ఈ కూర. మీరు కూడా ఒకసారి వండుకుని ఎలా ఉందో చెప్పండి.